ముందుగా ఏపీ నుంచి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఒకవైపు 3 పార్టీల అధ్యక్షులు ఐక్యతారాగం పాడుతుంటే మరోవైపు నేతలు మాత్రం ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఇంకా కొందరు టీడీపీ అసంతృప్త నేతలు బెట్టు వీట్టం లేదు. చంద్రబాబుపై అరకు ఇన్ఛార్జ్ దొన్ను దొర తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుని నమ్మొద్దని కార్యకర్తలు తీర్మానించారని స్పష్టం చేశారు. తన కోసం చావడానికైనా చంపడానికైనా కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు పాడేరు టీడీపీలో కూడా అసమ్మతి కొనసాగుతోంది. టీడీపీ రెబల్గా బరిలోకి దిగుతారని స్పష్టం చేశారు గిడ్డి ఈశ్వరి. 5 ఏళ్లు పార్టీ కోసం కష్టపడితే టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసిన ఈశ్వరి కార్యకర్తల అభిప్రాయం మేరకే రెబల్గా పోటీకి దిగుతున్నట్టు తేల్చి చెప్పారు. ఏం తప్పు చేస్తామో ఈ రోజు వరకైనా కనీసం ఒక మాట మాట్లాడలేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఎందుకు టికెట్ ఇవ్వలేదు? ఒక్క కారణం చెప్పండి, ఒకే ఒక కారణం చెప్పండి, ఎందుకు ఇలా జరిగింది? 2024 is a very important year. 2024 will define democracy. The democracies are under pressure, there's no doubt about that. The anger really is against the perception of uncontrolled migration. I think both the US and India have very stable democracies. So I've been hearing since 2001 about a right-wing turn in politics. This and more. Streaming on News 9 Plus. మేడం గారికి ఇవ్వాలి, ఇస్తే మేమంతా వన్ సైడ్ గెలిపిస్తామని పాపం మీరు పడుతున్నటువంటి ఈ ఆరాటానికి నాకు తెలిసి ఇది మన ఆరాటంగానే పోరాటంగానే మిగిలిపోయిందని నేను భావిస్తున్నాను. అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు. అయిపోయింది, వాళ్ళ గేమ్ అయిపోయింది, వాళ్ళ ఆట ముగిసిపోయింది. ఈ రోజు నుంచి మన ఆట మొదలు పెడతాం. ఇది మా గిరిజన ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరి కోరిక మేరకే నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. నాకు నమ్మకం ఉంది, మనమంతా గెలుస్తామని, గెలిచి తీరుతామని. వస్తే కొండ వస్తుంది, లేదంటే పెట్టుకుంటాం.